నా పేరు శోభ. మీరు చూస్తున్నారు అమ్మ ఫ్యామిలీ లాగ్. అయితే ఇంతవరకు నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. పెళ్ళంటే స్వర్గమా నరకమా అని చాలామంది చెప్తూ ఉంటారు. పెళ్ళంటే స్వర్గం కాదు, నరకం కాదు, 100 ఏళ్ల జీవితం అండి. పెళ్ళంటే 100 ఏళ్ల జీవితం. ఎందుకంటే మనం పెళ్ళి అనేది లైఫ్లో ఒకసారి జరుగుతుంది. అది కూడా 2 కుటుంబాలు కలుస్తాయి. 2 కుటుంబాల వారు ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకళ్ళకొకళ్ళు బలం చేకూరుస్తారు. 2 కుటుంబాలు కలుస్తున్నాయి అంటే ఒక ఫ్యామిలీలో 5గురు, ఇంకో ఫ్యామిలీలో 5గురు, 10 మంది కలుస్తారు. ఆ 10 మందికి ఇంకో 10 మంది యాడ్ అవుతారు. ఆ 10 మందికి ఇంకో 10 ఇలాగా ఒక కుటుంబం స్ప్రెడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా పెళ్ళి అనేది ముఖ్యమన్నమాట. పెళ్ళంటే బలం, పెళ్ళంటే స్థిరత్వం, పెళ్ళంటే ఒక మంచి తీయని జీవితం. ఇది అందరూ ఇలాగే అనుకుంటే ఏ సమస్య ఉండదండి. ఇంకా సమస్యలుంటాయి. ఆ సమస్యల గురించి పక్కన పెడితే ఆడవాళ్ళమైనా మగవాళ్ళమైనా మనం ఎంత ఆడవాళ్ళం ఎలా ఆలోచిస్తామో, మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మన అమ్మ నాన్నని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని వదిలి వెళ్తాం. మనం అలా అనుకుంటాము. మరి వాళ్ళేమనుకుంటారు తెలుసా? కొత్త మెంబర్ వాళ్ళ ఇంట్లోకి వస్తే వాళ్ళందరినీ దూరం పెట్టేసి ఆ ఒక్క మెంబరు వాళ్ళ హస్బెండ్ని తీసుకుని హాయిగా ఎక్కడికో ఎగిరిపోతుందని వాళ్ళు భయపడతారు. ఈ రెండు అనకుండా వాళ్ళు మనం ఒకటే, వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ ఒకటే, వాళ్ళ అక్క అన్న చెల్లెళ్ళు మనకి బంధువులు, మన అక్క చెల్లి అన్నదమ్ములు వాళ్ళకి బంధువులు అని వెళితే ఆ లైఫ్ చాలా బాగుంటుంది. సాధారణంగా అందరూ అలాగే ఉంటారండి. ఎందుకంటే మా బావమరిది, మా తోటికోడలు చెల్లెలు, మా తోటికోడలు అన్నయ్య అని ఇలా పిలుస్తూ ఉంటారు కదా. ఎందుకంటే ఒకళ్ళతోటి సరిపోదండి. పెళ్ళంటే ఇద్దరే కాదండి. పెళ్ళయ్యాక వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అక్క చెల్లెలు, వీళ్ళ అన్నదమ్ములు, తోటికోడలు ఇలా బంధుజనావళి పెరుగుతుంది. పెరగడం వల్ల ఏమవుతుంది? ఆ కుటుంబానికి ఒక రకమైన మానసిక బలం వస్తుంది. ఇద్దరే అయితే బలం అనేది ఉండదు. ఈ ఒకరికొకరు చేరడం వల్ల ఎంతో మానసికంగా బలంగా ఉంటారు. అందుకే పెళ్ళంటే 100 ఏళ్ళు పంట, 100 జీవితాల కలయిక. ఒకళ్ళు ఇద్దరే కాదండి. మన పిల్లలు, పిల్లలకి పిల్లలు, పిల్లలకి పిల్లలు అలా ఉండాలనే కదా ఒక పెళ్లి చేస్తారు. సాధారణంగా పెళ్ళి అయ్యాక చాలా చాలా ఫ్యామిలీల్లో మెంబర్లు కలవడం అని ఇలాంటివి. ఇంకా వీటి గురించి కన్నా చిన్న చిన్న మైనస్ పాయింట్లు కూడా ఉంటాయండి. అవి చిన్నవనే నేను చెప్తాను. ఎందుకంటారా? ఆడపిల్ల కొత్త అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అలవాట్లు తెలియక కొంచెం కంగారు పడుతూ ఉంటారు. అలాంటి టైంలో కొంచెం సహనం పాటించి వాళ్ళ అలవాట్లన్నీ వాళ్ళకి నచ్చినట్టు ప్రవర్తిస్తే ఆ అమ్మాయి లైఫ్ శాశ్వతంగా స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది. అలాగే మగపిల్లవాడు కూడా ఆ అమ్మాయి మాటకి విలువిస్తూ, ఆ అమ్మాయి వాళ్ళని కూడా హ్యాపీగా చూస్తూ, తనకి ఏం కావాలో తెలుసుకుంటూ ఇంట్లో ఒక మెంబర్ లాగా యాక్సెప్ట్ చేస్తే ఆయనకి కూడా స్వర్గమే అవుతుంది. ఇలా ఇద్దరూ స్వర్గం నరకం నరకం అనే పాయింటే రాదు అక్కడ. ఈ స్వర్గం నరకం అనేది, అసలు నరకం అనేది ఎక్కడైనా ఉందా చెప్పండి? ఏమీ లేదు. మనలో ఉండే చెడు ఆలోచనలే నరకం, మనలో ఉండే ప్లస్ పాయింట్లే స్వర్గం. ఇక్కడ స్వర్గం నరకం ఎవరూ చూడలేదు. ప్రపంచంలో మీరు మేము కాదు, ఏ ఒక్కరూ చూడలేదు. ఊరికే ఆడడానికి మాత్రమే స్వర్గం నరకం అంటారు. కానీ అసలు విషయం ఏంటంటే పెళ్ళి గురించి ఎంతో తీయని కలలు కంటూ ఉంటాం. ప్రతి వాళ్ళు కలలు కంటారు. పెళ్ళి అయ్యాక ఆ భర్తలో ఉండే ఏమాత్రం వీక్నెసెస్ ఉన్నా అవన్నీ బయటికి చెప్పుకోకుండా హాయిగా నెమ్మదిగా మార్చుకునే గుణం వాళ్ళకు ఉండాలి. ఇది ఇప్పుడు జనరేషన్ లేకపోవచ్చు, కానీ నేను చాలా లాంగ్ బ్యాక్ మందాకిని అనే ఒక నవల చదివానండి. రాసిన వాళ్ళైతే గుర్తులేదు, బహుశా కృష్ణమూర్తి గారు అనుకుంటాను. ఎవరు రాశారో తెలియదు, కానీ మందాకిని అనే నవల. యాక్చువల్గా ఆ మందాకిని నవల చదివాక ఒక ఆడపిల్లకి ఇంత సహనం ఉండడం ఎంతో ఆనందం అనిపించింది. ఎందుకంటే ఆ నవల అంత అందంగా రాశారు అప్పుడు. మేము అప్పుడు చదివాం కాబట్టి. ఇలాంటివి పూర్వం మంచి మంచి బుక్స్ కూడా ఉండేవండి. అదన్నీ లైఫ్ గుణపాఠాలే అనుకుంటాను నేను. అలాగా ఇప్పుడు జనరేషన్కి అలాంటి నవల్స్ లేవు, చదివే ఓపిక లేదు. అసలు ముందు పేషెన్స్ లేదండి. పేషెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. స్వార్థం పెరిగిపోయింది. అలా స్వార్థం అనేది పెరగకూడదు. ఎప్పుడు మన ఇంట్లో మనం మన అమ్మ నాన్నలు అక్కర్లేదు, అన్న చెల్లెళ్ళు అక్కర్లేదు, బంధువులు అక్కర్లేదు,
అనుకుంటే మట్టుకు ఆ బ్రతుకు దుర్భరమే అని అనుకుంటాం. ఎందుకంటే మనకు కష్టం వచ్చిందనుకోండి, ఒక్కసారి అందరూ వచ్చి పలకరిస్తే ఎంతో హ్యాపీగా ఉంటుంది. పెళ్ళి అంటే ఓన్లీ ఇద్దరే కాదు కదా, అక్కడ వాళ్ళ తరపు ఇటు వీళ్ళ తరపు వాళ్ళందరూ కలిసి వస్తేనే ఆ పెళ్ళికి ఆ జంటకి ఎంతో ఆనందం కలుగుతుంది. అలాగే బంధుత్వం గురించి కూడా, ఎందుకంటే బంధువులని ఎందుకు అంటున్నానంటే, ఒక ఒక కుటుంబంలో 20 మంది ఉన్నారనుకోండి, ఆ కుటుంబం ఎంతో హ్యాపీగా ఉన్నట్టు ఉంటుంది. ఒక కష్టం వస్తే నలుగురు కలుస్తారు, కూర్చుంటారు, మాట్లాడతారు. వాళ్ళకి ఎంతో బలగం చేకూరుతుందమ్మా. ఆ 'బలగం' సినిమా మీరు చూసే ఉంటారు. అది కూడా మనకి చాలా ఉపయోగకరమైన విషయమే. ఎందుకంటే జనం కావాలండి, మనుషులు కావాలి. పెళ్ళంటే ఓన్లీ ఇద్దరితో సరిపోయేది కాదనమాట. అలాగే నేను నా ఫ్యామిలీకి సంబంధించి చెప్పట్లేదు, జనరల్‌గా నేను చూసేది చెప్తున్నాను. కొందరు పెళ్ళవ్వగానే ఇంకేముంది వేరింటి కాపురం అనేస్తూ ఉంటారు. వేరింటి కాపురం అవసరార్థం పెట్టొచ్చు. అంటే మనుషులు వేరవ్వకూడదు. వేరింటి కాపురం కంపల్సరీ, ఎందుకంటే వేరే వేరే ఉద్యోగాలు చేసుకుంటారు, వేరే చోట ఉంటారు. కానీ వచ్చి అత్తమామలను కలుసుకుంటూ, అత్తమామలతో ఉంటూ, ఆడపడుచులతో ఉంటూ, హాయిగా మాట్లాడుకుంటూ, మళ్ళీ విడిపోయడం, మళ్ళీ కలుస్తూ ఉంటూ, అలా వచ్చి వెళ్తూ ఉండాలి. బంధుత్వం నిలుపుకోవాలి. ఒక్కసారి బంధుత్వాన్ని మట్టుకు ఎప్పుడు వదులుకోకూడదండి. ఎందుకంటే మన అక్క చెల్లెళ్ళు మనకెంతో, మన భర్త అక్క చెల్లెళ్ళు వాళ్ళకే అంతే. మన అక్క చెల్లెళ్ళే గొప్ప, వాళ్ళ అక్క చెల్లెళ్ళు గొప్ప కాదు అని అనుకోకూడదు. అలాగే మనం ఎంత ప్రేమిస్తామో వాళ్ళు అంత ప్రేమిస్తారు. అలా మానసికంగా ఆలోచించాలి మనం ఫస్ట్. అలా ఆలోచించడం వల్ల బంధుత్వం పెరుగుతుంది, బాంధవ్యం పెరుగుతుంది, భార్యాభర్తల మధ్య అర్థం పెరుగుతుంది. అలా అర్థం పెరగడం వల్ల ఏమవుతుందంటే జీవితంలో సాఫల్యం ఉంటుంది, హాయిగా బ్రతకగలుగుతారు. లేదా మిస్అండర్స్టాండింగ్లు ఎందుకు వస్తాయంటే, నా లేదా నా ఒక్క మీ ఒక్క అనకుండా మన అనే ఆలోచనతో ఉండాలి ఇద్దరును. ఎప్పుడైతే అలా ఉంటే హాయిగా జరిగిపోతుంది. నా విషయంలో అలాగే జరిగింది, అందరి విషయంలో అలా జరగాలని నేను కోరుకుంటూ ఉంటాను. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఎందుకంటే పెళ్ళి అనే విషయం నాకు ఇలాగే అర్థమైంది. నేను అందుకని మీ అందరితో ఇలాగే షేర్ చేసుకుంటున్నాను. చిన్నప్పుడు పెళ్ళైన వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఉండలేదని కాదు, ఇప్పుడు వాళ్ళకి కొంచెం సొంత ధైర్యం ఎక్కువ, అందువల్ల కొంచెం ఒక మాట పెంచేసుకుంటున్నారు. అలా పెంచుకోకుండా అర్థం చేసుకుని ఒకరినొకరు జీవితం అనుభవించవలసింది అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.